హాయ్ అండి. ఈరోజు ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 4 ఎగ్స్‌ని తీసుకోవాలి. ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. మరొక బౌల్ తీసుకొని అందులో 1 ½ టేబుల్ స్పూన్ వరకు పెరుగు, కారం 1 టేబుల్ స్పూన్ వరకు, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వరకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఉప్పు, పసుపును వేసుకొని ఎగ్స్ని వేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుందాం. ఇదే ఆయిల్లో మసాలా దినుసులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొత్తిమీర ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టమాటాలని 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కాజు వేసుకొని ముందుగా పెరుగు బ్యాటర్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకొని ఉప్పు, కారం టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే అండి, ఎగ్ కర్రీ రెడీ.